సినిమా చూసాక అందరూ అనుకుంటుంది ఒకటే, ఆది గారు పెద్ద హిట్ కొట్టేశారు అని. చాలా గ్యాప్ తర్వాత ఒక 10-12 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ తీసుకొని వచ్చినా కూడా చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. వెయిట్ చేయడం అనేది గొప్ప. మీకు ఎన్టీఆర్ కాంబినేషన్స్ ఎంత ఉన్నాయి కదా? ఎన్టీఆర్ గారు అది ఎన్టీఆర్ కాంబినేషన్ ఫైట్ సీక్వెన్స్ ఆయనతో ఏమన్నా ఉందా ఆయనతో మెమరీ? మీకు ఏమన్నా ఉందా? ఆ బొంగులు ఏం లేదండి. లైట్ తీసుకో ఏమైంది ఇప్పుడు. అండ్ బాలకృష్ణ సార్తో ఏమైనా ఉన్నాయా? ఏజ్ పెద్దది, పెద్ద స్థాయి, ఆయన ఒక టైగర్ లాంటి వ్యక్తి. మనం మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ దానికి 350 రూపాయలు ఇచ్చారు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. సో రీసెంట్గా మనం థియేటర్స్లో చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా ఒకటే సినిమా పేరు వినిపిస్తుంది, శంబాల. సో ఈ సినిమాకి వచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే ఒక రేంజ్లో ఉన్నాయి కదా. సినిమా చూసాక చాలా క్యారెక్టర్స్ అండ్ అలాగే మంచి థ్రిల్లింగ్ స్టోరీ, డిఫరెంట్ స్టోరీ, ఆడియన్స్ అంతా కూడా ఈ స్టోరీని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. మరి సినిమా గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు, శివకార్తికేయ అండ్ రంగాథ గారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంబాల, కంగ్రాచులేషన్స్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? ఆబ్వియస్లీ సక్సెస్ అంటే ఏందన్నా తెలియదే ఉంది. గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ విత్ డైరెక్టర్ ఆల్సో. డైరెక్టర్ గారికి అసలు చాలా టీమ్కి అందరూ ప్రొడ్యూసర్స్ అందరూ వెరీ హ్యాపీ. సో ఎంజాయింగ్ ఎ లాట్. ఫిలిం సక్సెస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫిలిం బ్లాక్ బాస్టర్ అయింది, దాంట్లో క్యారెక్టర్లకు మంచి పేరు వచ్చిందంటేనే ఇది చాలా హై ఇచ్చే సిచ్యువేషన్. సో థియేటర్కి కూడా వచ్చి జనాలు బాగా చూస్తున్నారు, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సినిమా హిట్, మంచి పేరు వచ్చింది, దాంతోపాటు ఆడియన్స్ కూడా థియేటర్కి వచ్చి బాగా చూస్తున్నారు సినిమాని. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే యథావిధిగా ప్రతి వారం సినిమాలు వస్తాయి, బట్ సినిమా రిలీజ్ అయ్యాక ఒక మార్క్ క్రియేట్ చేస్తే చూసారా, అలా శంబాల ఆడియన్స్ లో ఒక మార్క్ ని క్రియేట్ చేసింది. డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్. యాక్చువల్లీ అసలు ఇట్లాంటిది అంటే ఇట్లాంటిది ఒక డిసీజ్ ఉంటుందని, పూర్వకాలంలో అలా జరిగింది అని ఈ సినిమా చూసేంత వరకు మేబీ 95% మెంబర్స్ కి తెలియకపోవచ్చు. మరి పురాణాల మీద బాగా ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందా అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది థియేటర్స్ లో చూసాక. అదే డైరెక్టర్స్ క్రియేషన్. ఆయన అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. సో పట్టు కూడా ఉంది కాస్త పురాణాల మీద, అవన్నీ తెలుసుకున్నాడు. చాలా అంటే బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే అయితే చాలా బ్యూటిఫుల్ గా చేశారు, ప్యాక్డ్ గా ఉంటుంది. సో అందుకు సూపర్ హిట్. అన్ని వర్క్ అయినాయి ఫిలింకి, అన్నీ వర్క్ అయినాయి. డైరెక్టర్ గారు పాయింట్, యూనిక్ పాయింట్, వే ఆఫ్ మేకింగ్, నారేషన్, క్యారెక్టరైజేషన్, సో అన్నీ వర్క్ అయినాయి. మా ప్రొడ్యూసర్స్ కూడా అసలు నీళ్ళలాగా డబ్బులు అంటే ప్రమోషన్ గురించి కానీ లేదు, జనాలు ఆడియన్స్ ఏ సినిమా అయినా కూడా తీసుకెళ్ళటానికి ఎంతో కష్టపడాలి. సో ఈ సినిమాకు అలా మా ప్రొడ్యూసర్స్ కూడా బాగా హెల్ప్ అయింది. సో గ్రేట్. అంటే సినిమా ఎంత బాగా వచ్చినా కూడా జనాల్లోకి సినిమా వెళ్ళకపోతే ఖచ్చితంగా థియేటర్ కి ఆడియన్స్ రారు, తెలియదు కదా. సో అందరి సపోర్ట్, అది ఎలాంటి మూవీ అయినా కూడా ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ చాలా అవసరం. అందులో హీరో గారి ఫాదర్ సాయి కుమార్ గారు, ఆయన మాక్సిమం షోల్డర్ మీద వేసుకొని తీసుకెళ్ళారు. ఓన్లీ సాయి కుమార్ గారు కదన్నా, వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఒక బోట్లో చేసిన ఇంటర్వ్యూ. నిజంగా సాయి కుమార్ గారు వైఫ్ అంటే ఆది గారి మదర్ మాట్లాడిన కొన్ని డైలాగులు అయితే ఇంట్లోకి వెళ్ళినాయి. మా మదర్ అసలు యూస్ చేయరు సోషల్ మీడియా, చాలా అవే, వాళ్ళకి ఓన్లీ ఒక ఫేస్బుక్ కూడా చూస్తుంటారు. మా మదర్ కాల్ చేసి చెప్పారు, ఇలా ఆది గారు మదర్ భలే డైలాగ్ చెప్పారు రా అని. అంటే నాకేమనిపించింది అంటే అప్పుడు, అంటే ఇంట్లో ఉన్న లేడీస్కి కూడా సినిమా రీచ్ అయింది. శంబాల అనే ఒక సినిమా ఉంది, అది రేపు 25th రిలీజ్ అవుతుంది అన్న విషయం రీచ్ అయింది. సో సినిమాని రీచ్ చేయగలిగారు, అంత ఎఫర్ట్ పెట్టారు. గ్రౌండ్ లెవెల్ కూడా రీచ్ చేసే పరిస్థితికి తీసుకెళ్లారు. సినిమా చూసాక అందరూ అనుకుంటుంది ఒకటే, ఆది గారు పెద్ద హిట్ కొట్టేశారు అని. అవును, చాలా గ్యాప్ తర్వాత ఒక 10-12 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ తీసుకొని వచ్చినా కూడా చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు, స్ట్రాంగ్ కంబ్యాక్. కానీ ఇక్కడ అంటే జనరల్ గా వెయిట్ చేయడం అనేది గొప్ప విషయం.
ఓపికతో వెయిట్ చేయాలి టైం వెయిట్ చేయడం అంటే కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుందా ఈజీగా. ఈజీగా 10 సంవత్సరాలు అవుతుంది సో ఆయన పేషెన్స్, ఆ ఓపిక, ప్లస్ ఎక్కడ మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకుండా ఉండటం అనేది చాలా మంచి విషయం. అవును. అంటే కమిట్మెంట్ అండి, సినిమా ప్యాషన్, కన్సిస్టెన్సీ ఉంటే వర్క్ అవుతుంది, ఏదో ఒక రోజు ఒక బ్లాస్ట్ తగులుతుంది మనకి అని చూపించాడు. ఇప్పుడు సినిమా చూసాక ఏ ఒక్క క్యారెక్టర్ లేకపోయినా సినిమా లేదు అని అనిపించిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. మీ క్యారెక్టర్ కావచ్చు, ఆది గారి క్యారెక్టర్ కావచ్చు, ఆ చిన్న పాప క్యారెక్టర్ కావచ్చు, లక్ష్మణ్ క్యారెక్టర్, సర్పంచ్ క్యారెక్టర్ కావచ్చు, అవును అసలు ప్రతి ఒక్కరికి కూడా ఒక క్యారెక్టర్ లేకపోయినా సినిమా లేదు. అవును అని లింక్ అండి. మీరు కథ చూస్తే ఫిలిం ప్రతి సీన్కి ఇంకొక సీన్కి లింక్, ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి ఒక రిలేటివ్ ఉంటుంది, మళ్ళీ అన్నీ కలిసే ఉంటాయి, అన్ని కాంబినేషన్గా ఉంటాయి. కానీ కథలో ఒక క్యారెక్టర్కి ఒక చిన్న లింకప్ ఉంటుంది. అందుకే ఏ క్యారెక్టర్ తీసేసినా ప్యాచ్ లాగా ఉంటుంది, అది చాలా టైట్. అందుకే స్క్రీన్ ప్లే ఒక మంచి పాయింట్తో పాటు రైటింగ్, అది యుగేంద్ర మణి గారికి ఎందుకు ఇంత మంచి అప్లాజ్ వచ్చింది. నిన్న అల్లు అరవింద్ గారు నిన్న స్టేజ్ మీద సక్సెస్ మీట్ ఇప్పుడు మాట్లాడి ఫస్ట్ డైరెక్టర్ గారి చేత మాట్లాడించండి, నాకు వినాలని ఉంది అన్నారు. నేను ఫిలిం చూసి ఆయనకి, అల్లు అరవింద్ సార్ అంటే ఎన్ని చూసి ఉంటారు, డైరెక్టర్ గురించి అనాలిసిస్ చేస్తారు కదా, ఇలాంటి కథ రాయాలంటే డైరెక్టర్ ఎంత స్టఫ్ ఉన్నాడు, ఏంటి అతను ఏం చెప్తాడో విందామని డైరెక్టర్ గారితో ఒక 10-15 మినిట్స్ మాట్లాడి ఆయన లాస్ట్లో మాట్లాడదామని ప్రిపేర్ అయ్యారు. కానీ ఈయన నేను వెళ్ళిపోతాను, ఈలోపు నాకు ఒకసారి డైరెక్టర్ గారి స్పీచ్ వినాలని. సో వింటే ఏంటి అనేది ఈయనకు గెస్ చేద్దామనే థాట్ ఉంటుంది. ఏంటి ఇతను ఏం చెప్తాడు సినిమా గురించి విందామని అల్లు అరవింద్ గారు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రైటింగ్, ఓవరాల్ సినిమా. డైరెక్టర్కి మీకు ముందు నుంచే పరిచయం ఉందా? నాకు ఆయన ప్రీవియస్ అని యాడ్ ఇన్ఫినిటమ్ అనే సినిమా చేశాడు, కొత్త వాళ్ళందరూ. సెకండ్ ఫిలిం, ఇదే ఫస్ట్ ఫిలిం అనుకుంటున్నాను. సెకండ్ ఫిలిం. అప్పుడు నాకు పరిచయం ఒక 3-4 years బ్యాక్ చేశాడు. ఇది సెకండ్ ఫిలిం. అప్పుడు కూడా ఒక క్యారెక్టర్ కోసం నన్ను పిలిచి ఆడిషన్స్ చేసి తీసుకున్నారు. ప్రతి ఆర్టిస్ట్ని అలాగే చేశారు. మెయిన్ 3 roles ఇంపార్టెంట్ రోల్స్, హీరో, హీరోయిన్, తర్వాత సిఐ క్యారెక్టర్ శ్రీ విష్ణు అని. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే డైరెక్టర్ గారు మామూలుగా ఏ సినిమా అయినా సీక్వెల్ లేదు ప్రీక్వెల్ ఉంటుంది, నాది క్యారెక్టర్ని ప్రీక్వెల్ చేశారు ఈ సినిమాలో. అందులో సిఐ, సో దానికి ముందు ఎస్ఐ. సో అలా తీసుకోవచ్చు, నిజంగానే అలా చేశారు. దీంట్లో కూడా నా పేరు విష్ణు అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసే అవకాశం లేదు. అంటే కొన్ని సీన్లు అనుకున్నారు, అవి అనుకోని పరిస్థితుల్లో అవి షూట్ చేయలేకపోయారు కాబట్టి నా పేరు అంతగా రిజిస్టర్ అవుతుంది. పేరు అయితే ఉంటుంది విష్ణు అని. ఆ సినిమాలో కూడా సిఐ విష్ణు, ఇందులో ఎస్ఐ విష్ణు. సో ప్రీక్వెల్ క్యారెక్టర్ ఫస్ట్ టైం. మీ ఇద్దరికి కూడా పరిచయం ముందు నుంచి ఉందా ఈ సినిమాతోనేనా? లేదు, అన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు. అన్న ఎప్పటి నుంచో తెలుసు, ముందు నుండి పరిచయం. ఎన్ని ఇయర్స్ నుంచి ఒకరికి పరిచయం? ఈజీగా 10 years అన్న. అంటే 10 years నుంచి పరిచయం, బట్ లాస్ట్ 4 years నుంచి మాత్రం వెరీ బాగా క్లోజ్. అంటే యాజ్ ఏ యాక్టర్గా అన్న నాకు తెలుసు బిఫోర్, బట్ లాస్ట్ 3-4 years నుంచి మాత్రం బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరు కలిసి ఎన్ని సినిమాలు చేసింటారు? ఏం చేసామన్నా? ఇద్దరు కలిసి చేసిన సినిమా అంటే తండేలు ఒకటే చేసాం. తండేలు చేసాం, బట్ అన్నది తండేల్లో బ్యూటిఫుల్ రోల్ అండి, బ్యూటిఫుల్ రోల్. బట్ ఎడిట్లో పోయింది, కానీ బ్యూటిఫుల్ రోల్. నేను అన్న రోల్ చూసి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యా, ఏం రోల్ పడింది అని. బట్ బ్యాడ్ లక్, చాలా మంచి రోల్. అంటే సెకండ్ హాఫ్లో చాలా మంచి రోల్ అది. అన్న కూడా ఎరగదీసాడు పర్ఫార్మెన్స్. చేసేటప్పుడు నాకు అనిపించింది ఇదేదో కొంచెం మనకు గుర్తింపు తెస్తుంది, దీనివల్ల ఒక స్టెప్ ముందుకెళ్తామని. అనుకోని పరిస్థితుల్లో సీరియస్గా అండి, నేను అన్న పరిచయం అయిన దగ్గర నుంచి కొన్ని షేర్ చేసుకుంటాం కదా, కొన్ని విషయాలు ఇస్తే నిజంగా ఈయనకున్న పేషెన్సీ కానీ దాన్ని చాలా కష్టం. తండేలు బిఫోర్ చేసిన పెద్ద కమర్షియల్ సినిమాలు ఎడిట్లో పోయినాయి, కానీ అంటే యాక్చువల్గా ఇక్కడ బేసిక్గా యాక్టర్కి ఒక ఆపర్చునిటీ రావటమే చాలా కష్టం. ఇంకొకటి ఆపర్చునిటీ వచ్చి అది మన ఫ్రేమ్లో ఉండి మనం యాక్ట్ చేయటం ఓకే, అసలు రిలీజ్ అయ్యి హిట్ అవ్వటం ఇంకొకటి పెద్ద టాస్క్, మనకు పేరు రావటం ఇంకో పెద్ద. ఇన్ని స్టెప్స్ దాటాలి ఒక యాక్టర్ బయటపడాలండి సినిమాలో. అలాంటిది దీనికి ఆపర్చునిటీస్ వచ్చి ఎడిట్లోనే పోతే, ఎడిట్లో పోయి ఆ సినిమాలు ఆడితే
ఇప్పుడు ఎడిట్లో పోకుండా ఎడిట్లో పోయింది, సినిమా ఆడలేదు అనుకోండి, అంటే బాధ ఉంటుంది, కానీ ఒకే సినిమా ఆడలేదు కదా అన్న చిన్న ఆడకూడదని కాదు, గుడ్డిలో మెల్లమేలు అని అనుకుంటారు కదా. కానీ ఎడిట్లో పోయి సినిమా ఆడితే ఎంత పెయిన్ ఉంటుంది. మనకు ఆపర్చునిటీ రావటం కన్నా కూడా ఇది టూ మచ్ పెయిన్ అన్నా. నిజంగా నీకు నాకు అలా 2 సినిమాలు జరిగాయండి. భరత్ అన్నలో ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేశాను, మహేష్ బాబు గారి కాంబినేషను, రావు రమేష్ గారి కాంబినేషను, చాలా మంచి క్యారెక్టర్లు. దాదాపు ఒక 5 to 6 సీన్స్, అంత పెద్ద సినిమాలో 5-6 సీన్లు ఉన్నాయి. ఇంకా 2 సీన్లు షూట్ చేయాల్సింది, అనుకోని కారణాల వల్ల అది పోయింది. అది సూపర్ హిట్. అదే అన్న. అంటే ఇప్పుడు మీరే కాదండి, చాలా మంది ఆర్టిస్టులు ఇదే ఉంటుంది కంప్లైంట్. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము సినిమా మీద, బట్ ఎడిట్లో పోయింది, ఎడిట్ కట్లో పోయింది అని చెప్పేవాళ్ళు. జరుగుతాయి. బాధ అంటే ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉంటారు, ఎంతమందికి చెప్పుకొని ఉంటారు నేను ఈ సినిమాలో నటిస్తున్నాను, లేకపోతే పెద్ద హీరోతో నాకు కాంబినేషన్ సీన్ పడింది అనేది ఏ ఆర్టిస్ట్కి అయినా సరే అది చాలా పెద్ద విషయం. అవును అండి. అందుకని నేను ఎలా ఫిక్స్ అయ్యానంటే, చేసి రిలీజ్ అయ్యి చూసేదాకా కూడా ఎవరికి చెప్పట్లా నేను చేశానని. భరత్ నేను ఎక్స్పీరియన్స్ తోటి అందరికి చెప్తాం కదా, మంచి విషయం చేద్దాం అంటే ఆనందం. అసలు ఆ రోజు ఈవినింగ్ అయిపోయి బయటికి రాగానే అసలు ఉత్సాహాలు. 31st నైట్ ఎలా చేసుకుంటారో అలా చేసుకోవాల్సి వచ్చింది, కట్ చేస్తే లేదు. తర్వాత అరవింద సమేత అనే సినిమా చేశాను, దాంట్లో ఎవరికీ చెప్పాల నేను సినిమాలో చేశాను, అందరికీ సస్పెన్స్ పోయి రే నువ్వేంట్రా ఇంత ఇలా అలా అలా. తర్వాత అరవింద సమేతలో ఓబా త్రూఅవుట్ ద మూవీ 5 minutes కనిపిస్తారా మ్యాక్స్, అటు ఇటు అంతా కలిపితే ఒక 5 నిమిషాలు ఉంటుంది. 5 నిమిషాల కన్నా కూడా ఉన్న సీన్ ఇంపాక్ట్, ఫిలింలో ఆ సీన్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆ ఇంపాక్టే కదా పేరు తీసుకొచ్చేది. డ్యూరేషన్ ఇస్ అ కౌంట్, డ్యూరేషన్ కన్నా ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఏంటి అనేది చాలా పేరు, చాలా మంచి 2 shots పేరు వచ్చింది చాలు, మోర్ దెన్ ఎనఫ్. దాన్ని బేస్ చేసుకుని సినిమాలు వస్తున్నాయి. అది ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మీకు ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కదా, ఎన్టీఆర్ కాంబినేషన్ ఫైట్ సీక్వెన్స్ ఆయనతోటే. మీ ఇన్స్టాగ్రామ్ తర్వాత లాస్ట్ క్లైమాక్స్ లో కూడా ఒక సీన్ ఉంటుంది, అది కూడా ఆయనతోటే ఉంటుంది. ఆయన వచ్చి టీ తాగుతూ, మేము టీ తాగుతుంటే వచ్చి డబ్బులు ఇస్తాడు, పెట్టి ఓపిక తెచ్చుకుని ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే కావాలంటే అడ్రస్ కూడా ఇస్తాను రండి అంటాడు. ఇంకా అయిపోయిందిరా బాబు మా పని, మళ్ళీ ఓపిక ఏంటి, నమస్కారం అని దండం పెట్టకుండా అలా చూసి అలా వదిలేసి వెళ్ళిపోతాం. ఆయనతో ఎలా ఉండేది, లైక్ ఆన్ సెట్స్ కానీ చాలా కాన్వర్సేషన్ కానీ? అంటే నాకు అంతకుముందు సార్ తోటి నేను సుబ్బు అనే ఫిలింలో హీరో ఫ్రెండ్గా చేశాను. ఏ ఇయర్లో అది? ఇప్పుడు గుర్తు తెచ్చుకొని చూసి ఒక ఆయనకు 3వ సినిమా, అంటే 2005 స్టూడెంట్ నెంబర్ 1 ఆ టైంలో. 2002, 2003 ఆ టైంలో గుర్తుపడతాడా లేదా అనే డౌట్ ఉంది. ట్రై చేస్తున్నా, రై నాకు తెలుసు సుబ్బులో నువ్వు నాకు ఫ్రెండ్గా చేసావు, మొత్తం పోయింది ఏంటన్నాడు. అప్పుడు ఫుల్ హెయిర్ అలా ఉండేది. కష్టాలండి తెలుగు జెనెటికల్గా కూడా ఉంటుంది, ఫైన్. తర్వాత ఇంకా మామూలు, అంటే అంత చిన్న విషయం కాదు. ఎంతో స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన, అయినా కూడా గుర్తుపట్టుకుని అది వాళ్ళ గొప్ప, అది వాళ్ళ గొప్పతనం. అంటే వాళ్ళు మనలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తారు, బయట ఆడియన్స్ ని కలవడం ఎంతమందిని చూసి అలా గుర్తుపెట్టుకోవడం అనేది మామూలు విషయం. అంటే అది సుబ్బు సినిమాలో దాదాపు త్రూఅవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్. సో వాళ్ళు కూడా డబ్బింగ్ చెప్పినప్పుడు చాలా సో మెనీ టైమ్స్ చూసుంటారు, కొంచెం అట్లా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. ఏమన్నా ఉందా ఆయనతో మెమరీ? మీకు ఏమన్నా ఉందా? మెమరీ ఏం కాదు, సిచ్యువేషన్స్ ఫైట్ సీక్వెన్స్ లో ఫిష్ ట్యాంక్ లో కొట్టినప్పుడు జస్ట్ చిన్న తగిలింది. ఆయన నన్ను ఇలా అన్నప్పుడు సారీ 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 రా, పర్లేదులేండి అన్న, ఇది ఒకసారి చూపించు. ఆ బొంగులో ఏం లేదన్న, లైట్ తీసుకో, ఏమైందిరా ఇప్పుడు? నేనేమనలేదు కదా అబ్బయ్య, సరదాగా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. సుబ్బు టైంలో అంటే ఆయన ముందు నుండి కూడా అందరితో చాలా సరదాగా చాలా కామెడీగా ఉండేవారు. నందమూరి హీరోలో బాలకృష్ణ గారితో కూడా చేసినట్టున్నారు కదా? చేశాను, అంటే
అది చెప్పుకోదగ్గ వేషమేం కాదు కానీ ఎక్కువ రోజులు చేసి పైసా వసూలని పైసా వసూలు నలుగురు ఇన్స్పెక్టర్స్ క్యారెక్టర్స్ ఎక్కడ రికగ్నిషన్ కూడా ఉండదు. నన్ను నేను ఆ ఫ్రేమ్లో ఉన్న ఈ ఫ్రేమ్లో అని చెప్పి ఉన్నానని ఎన్టీఆర్ గారు చాలా సరదాగా ఉంటారు. సుబ్బు టైంలో బాగా ఫుల్ చాలా ఎక్స్పీరియన్స్లు ఉండేవి. అంటే ఆయన ఇంకా అప్పటికి మరీ యంగ్ కామెంట్ చేయడం అలా అనటం ఇలా అంటాం. ఆయన చాలా సరదా మనుషులు. ఎందుకంటే RRR మూవీకి సంబంధించి కానీ లేకపోతే వేరే వేరే సినిమాలకు సంబంధించి చిన్న చిన్న క్లిప్స్ బయటకు వదులుతూ ఉంటారు. ఆయన మాట్లాడే విధానం, అందరితో కలిసిపోయే విధానం చాలా సరదాగా ఉంటారు. రామ్ చరణ్ గారితో అయినా ఈవెన్ రాజమౌళి గారిని కూడా ఆట పట్టించేవాడు వీళ్ళిద్దరు. అండ్ బాలకృష్ణ సార్తో ఏమైనా ఉన్నాయా? ఆయన కూడా ఈయన టైప్, ఆయన కూడా సరదా మనిషి కాబట్టి ఆయన ఇప్పుడు ఏజ్ పెద్దది, పెద్ద స్థాయి, ఆయన ఒక టైగర్ లాంటి వ్యక్తి. మనం ఆయన సరౌండింగ్లోకి పోలేము. ఒక్కసారి అవకాశం దొరికింది, ఆయన్ని ఒక జైల్లో వేసి ఎంక్వైరీ చేసే టైంలో మీ ప్లేస్లో ఆయన, నేను ఇటు ఇంకో ఇన్స్పెక్టర్ ఇలా ఉంటాము, ఏదో చేస్తున్నాడు, ఇలా చూసి ఎవరు అన్నాడు. లేపాక్షి అండి. ఏది హిందూపూర్ లేపాక్షి? అవునండి, మీరు మా ఎమ్మెల్యే గారు. ఓ నైస్, బాజీ అన్నాడు. సార్ వాళ్ళు మాట్లాడిన చిన్న మాటలైనా కూడా అలా మనం ఈ రోజు ఇక్కడ ఇలా చెప్పుకుంటున్నామంటే అంతే ఇట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ అస్. యా ఓకే. మీకేమున్నాయి ఎనీ సిచ్యువేషన్స్ లైక్ పెద్ద హీరోలతోటి మీరు చేసిన సినిమాల్లో? నేను అఖండ ఆచార్య చేశానండి. అఖండ అవి క్లోజ్ సీన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిల్మ్లో వెరీ చాలా మంచి సినిమా. అవును, చాలా అఖండ. అఖండ 2 అఖండలో చేశారు. ఓకే ఓకే. యా యా అవును 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 చేశారు. అంటే సారీ, ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి చాలా సినిమాలు చేసి ఉంటారు. అంటే ఏంటంటే పర్టికులర్గా గుర్తు తెచ్చుకోవాలి, ఇంకా రికగ్నిషన్ రావాలి. తెలిసిన వాళ్ళకి ఏంటంటే శివ చాలా మంచి సీన్ చేశాడన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాతోటి అతను ఆడియన్లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ చాలా మంచి వేషాలు వస్తాయని మేమందరం అనుకుంటున్నాము. తను కూడా ఆయన హీరోగా చేసిన లజ్జా సినిమా కూడా యూట్యూబ్లో ఉంది. చాలా చూసాం. అది కూడా మీకు పర్వాలేదు, మంచి రికగ్నిషన్ మంచి పాయింట్ అండి. యాక్చువల్గా ఏంటంటే అది ఫిలిం, ఏ ఫిలిం అయినా సరే థియేటర్లుగా క్లిక్ అయితే వేరు, అప్పుడు ఓటీటీ లేని టైం. సో యూట్యూబ్లో వస్తే ఏంటంటే క్యాజువల్గా సినిమా చూస్తారు తప్ప ఐడెంటిటీ రాదు. ఇంకోటి ఫిలిం అంత ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. ఫిలిం అదే చెప్తాను నాకు, ఫిలిము ఇక్కడ అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఓ మంచి క్యారెక్టర్ మనం విన్ అవ్వడం గొప్ప విషయం, అది ఎడిట్లో ఉండటం ఇంకో గొప్ప విషయం. వీటన్నిటికన్నా వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఫిలిం బ్లాస్ట్ అవటం. ఎందుకు శంబాలా గురించి ఎంత హ్యాపీగా ఉన్నాం అందరం ఎవ్రీవన్ అని అంటే, సినిమా హిట్ అనేది అంత కిక్కిస్తుంది. నీకు లైఫ్లో ఇంకేం అవసరం లేదరా బాబు, ఇలాంటి హిట్లే ఇక చాలు. ఫుడ్ ఏం అనిపించదు, ఇక ఆకలేదు, వాటర్ తాగాలనిపించదు, అంత హై ఇస్తుంది. అంత బర్నింగ్ ఉంటుంది దాని వెనక. మళ్ళా క్యారెక్టర్ కోసం కానీ, క్యారెక్టర్లోకి ఇన్ అవడం కోసం కానీ, చేయడం కోసం కానీ. అంటే సినిమా ప్రయత్నం చేసే ఆర్టిస్టులు ఎవరైనా కూడా చాలా తక్కువ మందికి ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాలాంటి వాళ్లకు ఎంతో స్ట్రగుల్ చేస్తే తప్ప వేషం రాదు. ఆ వేషం వచ్చిన తర్వాత అది మనం చేయగలగాలి, చేసిన తర్వాత అది ఉండాలి, ఉన్న తర్వాత రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయ్యి హిట్ అవ్వాలి. ఇప్పుడు మాకు ఆనందం దొరికింది, ఏది శంబాలా. ఇంకోటి ఏంటంటే అన్ని పరీక్షలు దాటి పాస్ అయి బయటకు వచ్చాం. ఇంకోటి ఏంటంటే తను చెప్పినట్టుగా సినిమా ఒకవేళ బై మిస్టేక్ పోయినా, అంటే ఇది కాదు ఏ సినిమా పోయినా, లక్కీగా ఓటీటీ అనే ప్లాట్ఫామ్, శాటిలైట్ అనే ప్లాట్ఫామ్ వచ్చింది. అంతకుముందు అసలు ఏముండేది, పోతే పోయినట్టే, ఇంకా మళ్ళీ దాన్ని చూసుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు లక్కీగా ఓటీటీ ఉండడం సో నోటీస్ అవుతూ ఉంటాం, ఇతను చేస్తున్నాడు అని. ఏదో ఒక చిన్న బ్రేక్ త్రూ వస్తే గెట్ ఆన్ అవుతారు. అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 27 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. మీరు? నేను 15-16 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఇప్పుడు ఒక అప్కమింగ్ యాక్టర్ రావాలంటే వెళ్ళాలి, డైరెక్టర్ని కలవాలి, మన ప్రొఫైల్ వాళ్ళకి పంపించాలి, ఆడిషన్ ఇవ్వాలి, ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి, ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, అసలు మిమ్మల్ని ఒక సినిమాలోకి తీసుకోవాలి అని అంటే మీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సేమ్ ప్రాసెస్. స్టిల్ ఇప్పటికీ ఆడిషన్ ఇస్తారా? అంటే ఇప్పుడు కాదు గారు, కాస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ గారు కథ రాసుకున్న తర్వాత ఈ క్యారెక్టర్లో అనుకుంటారు కదా,
సో మేము బ్యాక్ ఫిలిమ్స్ చేసి ఉంటాం కాబట్టి ఈ క్యారెక్టర్కి వీళ్ళు సెట్ అవుతారు వీళ్ళు సెట్ అవుతారు అని చూస్తారు. అదొక చిన్న చూసి అప్పుడు మాకు కాల్ వస్తుంది, మేము వెళ్ళి సో ఒకవేళ డైరెక్టర్ ఆ క్యారెక్టర్లో ఇతను ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని చూసుకోవాలనుకున్నాడు అనుకోండి, ఒక ఆడిషన్ అడుగుతారు. మేము కూడా రెడీ టు గివ్ ద ఆడిషన్. ఇప్పటికీ తేడా ఏంటంటే మనం పోయి కలిసేవాళ్ళం ముందంటే కొంత బ్రేక్ వచ్చిన ఆర్టిస్టులు అందరూ కొంత బ్రేక్ వచ్చిన ఆర్టిస్టులు బ్రేక్ రాకముందు వీళ్ళే పర్సనల్గా వెళ్ళి మేము ఇలా చేసామండి ఇలా చేస్తున్నామండి, లేదు మేము అసలు కొత్తగా ట్రై చేస్తున్నామండి, మా ఫోటోలని మా వీడియోలన్నీ చూపించుకుంటారు, మళ్ళీ ఆడిషన్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పలానా చేశారు అది చేశారు ఇది చేశారు వీళ్ళని పిలిపించండి చూద్దామని వచ్చి చూశాక లుక్ బాగున్నాడు హైట్ బాగున్నాడు ఓకే మన క్యారెక్టర్ ఎలా చేస్తాడు ఆ క్యారెక్టర్ సంబంధించిన ఆడిషన్ చేస్తాడు. అదే కొంత లుక్ టెస్ట్ లాంటిది. లుక్ టెస్ట్ లాంటిది చేశాక ఆ క్యారెక్టర్కి యాప్ట్ అనుకుంటే తీసుకుంటారు. ఓకే నైస్. అండ్ అలాగే ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు రెమ్యునరేషన్స్ ఎంత ఉండేవి, అప్పటికి ఇప్పటికి రెమ్యునరేషన్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది? నేను మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత చెప్పండి ఇప్పుడు? ఒక 3-4 సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోలేదు, ఎందుకంటే ఒకటి 2 సీన్లు మనకు ఇవ్వడమే గొప్ప విషయం. మనం ఏం అడుగుతాం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అడగాలి ఇస్తారా అంటే తెలియదు, రావడం ఎక్కడి నుంచి వచ్చాం అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అప్పుడు మరీ ఇంకా భయం ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలా సో మెనీ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇస్తే చేస్తాం లేకపోతే లేదనే పరిస్థితి వచ్చేది ఇప్పుడు చాలామంది. అప్పుడు అలా కాదు, వేషం పడితే చాలు, ఎందుకంటే రియల్ టైం అది. నేను వచ్చినప్పుడు భయ్య తర్వాత వచ్చారు కాబట్టి అది ప్రాబ్లం లేదు. కొంతమంది ఏంటంటే నీకు మంచి వేషం ఇస్తాం దానికి సంబంధించిన ఒకవేళ 2-3 టేక్ లేదు దానికి సంబంధించిన అమౌంట్ పే చేయాలనే అట్లాంటి కండిషన్స్ కూడా మా ఫ్రెండ్స్ చూశారు. మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? దిల్ రాజు గారి సినిమా ఆర్య చేశాను, దానికి 350 రూపాయలు ఇచ్చారు రెమ్యునరేషన్. గండిపేటలో లొకేషను, పెట్రోలు, షూటింగు 350 అన్నీ లేండి సార్ అని చెప్పచ్చు. తర్వాత తీసుకున్న అంటే అదే ముందు ఏదైతే ఉందో ముందు మన ఫీలింగ్ అయితే అదే కంటిన్యూ చేస్తా వద్దులేండి సార్ సో థ్యాంక్స్ అని, అంటే వాళ్ళు ఇవ్వటమే ఆనందం అనొచ్చు. తర్వాత కాలంలో స్టార్టింగ్ 3,500, 4,000, 5, అరవింద సమేతకు 7,500. ఇప్పుడు ఎందుకు చెప్పడం ఎందుకు చెప్పండి వద్దు బాగుంది, కొంచెం మంచి స్థాయి ఉంది. మంచి 10,000 ఏం మాట్లాడుతున్నారు అంటే చాలా తక్కువ ఎంచుకుంటున్నారు. అదే కదా చాలా తక్కువ 2 నంబర్ పెద్దదే. ఓకే ఓకే అంటే ఒక 25,000 25, 35 సినిమాని బట్టి మన ఫ్రెండ్షిప్ని బట్టి వాళ్ళ అంటే ఓవరాల్ సినిమాలో లేకపోతే డే వైజ్ 35,000 అంటే ఒక మంత్లో ఎన్ని డేస్ వర్క్ చేస్తారు? అది చెప్పటానికి లేదు, సినిమా ఉంటే సినిమా రెగ్యులర్గా ఉంటుంది లేదంటే గ్యాప్ ఉంటుంది. ఒక 10 days 5 to 10 days ఉంటుంది 5 to 10 days మంత్లో. ఓకే మరి ఇంకా మిగతా రోజులన్నీ ఖాళీ అంటే మార్కెటింగ్ అంతే కదా, తప్పు మాట్లాడానా? మార్కెటింగ్ మనల్ని మన సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు. తప్పే ఉంది, ఖచ్చితంగా మనల్ని మనమే ప్రమోట్ చేస్తాం అంతే కదా. మనకు వేరే గాడ్ ఫాదర్స్ లేవు, గోల్డెన్ స్పూన్స్ కాదు కాబట్టి. ఓకే అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వచ్చి 27 years అవుతుంది కాబట్టి ఆ టైంలో అసలు మీరు రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు అని తీసుకోలేదంటే మనకి ఇస్తారు లేదు కూడా తెలియదు, వేషం కూడా గొప్ప విషయం. అంటే అదే ఆ టైంలో అంతే స్క్రీన్ మీద కనిపించాలన్న పిచ్చితో రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటే చాలు అని అనుకునే ఆర్టిస్టులు స్టిల్ ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఎవరు కొత్తగా వచ్చినా అలాగే ఉంటారు. అదే ఫస్ట్ ఎవరు వచ్చినా ఆ టైం అని కాదు, ఫస్ట్ ఎవరు వచ్చినా అలాగే ఉంటారు. కొంచెం ఒక 4-5 సినిమాలు చేసేవాడికి తొండ ఊసరి వెళ్ళొద్దని నాకు ఇస్తే తప్ప చేయదు. అంటే రాను మైండ్ సెట్ ఇలా అయిపోతుంది. కాదు అవ్వాలి, ఇలా బతకాలి కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, మనకు వేరే పని లేదు, ఇదే పనే. బతకాలంటే దీంట్లోనే బతకాలి. ఓకే అంటే అసలు మీకు ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను స్క్రీన్ మీద కనిపించాలి అది జనరల్గా అందరూ ఏం చెప్తారంటే కాదు అలా కూడా జరగచ్చు, కానీ ఎంత ఎవడు చెడగొట్టినా రావద్దన్నా రా అన్నా ఎవరు రారు, వాడి గ్రహస్థితి. మీరు యాంకర్ అవ్వాలని రాసింది కాబట్టి యాంకర్ అయ్యారు, హీరోయిన్ అవ్వాలంటే హీరోయిన్ అవ్వాలి. సార్ కెమెరా హీరోయిన్ అవ్వచ్చు చెప్పండి, అవ్వచ్చు, రాసుంటే అవ్వచ్చు.
మీరు రిటర్న్ ఇఫ్ అవును. మీ గ్రహ స్థితిలో అది ఉందనుకోండి అవుతారు. ఎంతోమంది చెప్తాం ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకు వద్దు భయ్యా చాలా కష్టాలని వినరు. చెప్తారా కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి? చెప్తాను చెప్తాను ఎందుకు కష్టం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. అది చదువుకోండి బాగా సంపాదించండి బిజినెస్ పెట్టుకోండి అని ఎవరు వినరు. అంటే వాళ్ళు విచ్ ఇస్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ కొత్త వాళ్ళకి చెప్తాను అని అంటున్నారు కాబట్టి విచ్ ఈస్ బెస్ట్, ఇండస్ట్రీ ఆర్ లేదంటే ఒక ప్రశాంతంగా ఒక జాబ్ చేసుకొని మంత్లీ శాలరీ తీసుకోవడం బెటరా? చాలా బెస్ట్ అది. కాకపోతే చెప్పాను కదా ఇందాక వాళ్ళ యొక్క రిటర్న్ ఎవరైనా మనిషి పుట్టాడంటే పూర్వజన్మలో వాళ్ళు ఏదో ఆ గ్రహస్థితులను బట్టి ఇక్కడికి వస్తారు, లేకపోతే ఇంకో చోటికి పోతారు, లేదా టీచర్ అవుతారు, కలెక్టర్ అవుతారు, ఇంకోరు. మనం కొంతే మనం ప్రయత్నం, మిగిలినంత ఇట్స్ రిటర్న్ అని నా యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్. మరి మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇండస్ట్రీకి వచ్చాక ఎందుకు ఇవన్నీ వదిలేసి చక్కగా ఏదైనా జాబ్ చేసుకొని? అనుకున్నా కూడా మనకు జరగదు అది. నేను 2-3 టైమ్స్ బిజినెస్ పెడదామని ట్రై చేసి కొంత అమౌంట్స్ కూడా మేము అంత ప్రీవియస్ దాంట్లో ఇట్స్ దేర్ పోయింది. సో మనకి ఇదే రాత కంటిన్యూ చేయటమే. ఆ తర్వాత అరవింద సమేత హిట్, నీది నాది ఒకే కథ, వంగవీటి వెంకటాపురం, తర్వాత సంథింగ్ కిష్కిందపురి, భైరవ గీత, చాలా చేసాం. ఓకే. అండ్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? 16 ఇయర్స్ ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేశారు, పెద్ద సినిమాలు చేశారు, పెద్ద హీరోలతో చేశారు. ఇవన్నీ మీకు ఎంతవరకు హెల్ప్ అయ్యాయి? అంటే మీరు ఏదైతే అనుకోని ఇండస్ట్రీకి వచ్చారో అది అచీవ్ చేయగలిగారా? అబ్వియస్లీ అండి. అంటే ఇనిషియల్ స్టేజ్లో మనకుండే డ్రీమ్స్ దట్ ఈస్ ద డిఫరెంట్. అవును. మనం జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడున్న రియాలిటీ సిచ్యువేషన్స్ ఇవన్నీ అర్థం చేసుకుంటున్నప్పుడు మన మైండ్ సెట్ మారి మనం ఏం చేయగలం ఏంటన్న దాంట్లోకి మనం మూవ్ ఆన్ అవుతుంటాం. సో నాకు స్టార్టింగ్లోనే నా లక్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను స్టార్టింగ్ ఎంటర్ అవడంతోనే జోష్ అని, భీమిలీ కబడ్డీ జట్టు, ప్రజామీద చాలా మంచి రోల్స్ చేశాను. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ, లైలా కోసం చాలా మంచి రోల్స్ అంటే ప్రాంప్ట్ రోల్స్ చేశాను. సో లజ్జా అనే సినిమా హీరోగా కమిట్ అయ్యి ఆ ఫిలిం కోసం షూటింగ్ ప్రాసెస్ అంతా ఒక 3 years షూటింగ్, సినిమా వర్క్ అవ్వకపోవడం వల్ల నేనేంటి అసలు ఇప్పుడు ఏం చేయాలి, నాకు లీడ్ రోల్స్ అంటే వేరే చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి, అవి మళ్ళీ వర్కౌట్ అవ్వక నేను దానికోసం టైం స్పెండ్ చేసి మళ్ళీ డిస్టర్బ్ అవ్వటం ఎందుకు అని ఆ సైడ్ ఆలోచించకుండా సో మళ్ళీ క్యారెక్టర్లు ట్రై చేస్తే అందరూ ఏమంటారంటే నువ్వు హీరోగా చేసావు కదా అన్న పాయింట్ వస్తుంది. సో నేను వాళ్ళందరినీ, నాకు తెలిసిన వాళ్ళందరినీ కన్విన్స్ చేసి లేదు ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్, నేను అది యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవుదాం అనుకుంటున్నాను అని మనం కన్విన్స్ చేసి సో మళ్ళీ బ్యాక్ రావడం నాకు అది చాలా హార్డ్ అనిపించింది. ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ స్టెప్లో కన్నా కూడా నాకు ఆ 1 year అనేది చాలా హార్డ్ అనిపించింది. అంటే నన్ను నేను కన్విన్స్ చేసుకొని చెప్పుకోవడం కోసం కానీ నేను చేస్తానని చెప్పడం, దట్ ఈస్ అ వెరీ స్ట్రగుల్ పీరియడ్. దాని తర్వాత 'పంతం' అనే సినిమాలో చిన్న సినిమా బాగా పేరు, తర్వాత భైరవ గీతలో మంచి పేరు వచ్చింది ఏదైనా యాక్టర్గా. సో ఇవన్నీ నాకు అఖండాకి చాలా హెల్ప్ అయినాయి. అఖండాతోటి యాజ్ అన్ యాక్టర్గా నాకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. ఓకే, శివకార్తిక్ యాక్టర్, బాగా చేశాడు, మంచి యాక్టర్. నాకు ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నాకు ఇంకొంచెం మంచి పేరు తీసుకొచ్చింది 'ఉగ్రం'. దాంట్లో ఇజ్రా రోల్ చేశాను. సో నేను ఏదైతే వెయిట్ చేస్తానో యాజ్ అన్ యాక్టర్గా మనం ఏమనుకుంటాం, వీ డోంట్ వాంట్ టు స్ట్రక్ ఇన్ ఏ సింగిల్ జానర్. ఈ యాక్టర్ అంటే ఇదే ఎమోషన్ చేస్తాడు అని స్ట్రక్ అవ్వటం నాకు ఇష్టం లేదు. సో నాకు తెలిసిన వాళ్ళందరినీ కానీ అదొకటి రిక్వెస్ట్ చేసేవాడిని, ఇఫ్ ఎనీ డిఫరెంట్ రోల్ ఇన్ ఫిలిం ఉంటే ఐఎమ్ రెడీ టు గివ్ ద ఆడిషన్ ఫస్ట్. నాకు ఒక్క జానర్లో స్ట్రక్ అవ్వాలని లేదు సార్, నాకు ఏదైనా డిఫరెంట్ జానర్స్ చేయాలని ఉంది. అలాంటి రోలు నా ఫిజికల్ అపీరెన్స్కి ఏదైనా సెట్ అయ్యేది ఉందంటే నేను ఫస్ట్ ఆడిషన్ ఇస్తాను. ఇఫ్ యూ కన్వే ప్లీజ్ కన్సిడర్ మీ అని నేను అది స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు అఖండ ఆచార్య తర్వాత నన్ను అలానే కన్సిడర్ చేస్తున్నారు. సో ఆ పాత్రలో నుంచి బయటికి రావాలి అని ట్రై చేస్తున్నప్పుడు నేను విజయ్ అన్నను కూడా ఎలా అని అడిగితే విజయ్ కనకమేడల నాంది డైరెక్టర్ అడిగితే సరే చేద్దు అని నాకు ఈ రోల్ ఇచ్చారు. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్. చాలా అంటే చాలా ఫుల్ఫిల్, అంటే యాజ్ అన్ యాక్టర్గా నేను ఒక డిఫరెంట్ రోల్ చేశాను అన్న. ఏది హిజ్రా క్యారెక్టర్ అంటే ఒక స్టోరీని టర్న్ చేసే పాయింట్ మీది. అవును, ప్రీ క్లైమాక్స్ మొత్తం ప్యాక్డ్ ఎపిసోడ్, ఒక 30 minutes ఎపిసోడ్ ఇలా ఉంటే టైట్గా ఉంటుంది సినిమా. అంత టెరిఫిక్ ఉంటుంది ప్రీ క్లైమాక్స్. ఆ 30 minutes ఎపిసోడ్
అంటే ఏదో మీరు చేసిన క్యారెక్టర్లని వచ్చింది పోయింది క్యారెక్టర్ అన్నట్టుగా ఉండదు. మీ నా character లక్ కి ఏంటంటే importance అలాంటివే ఉంటుంది. పడినాయి. ఆ. అంటే ఫ్లాప్ అయిన సినిమాలు, వర్క్ కాని సినిమాలు కూడా అంతే ఉన్నాయి. అంటే అది చెప్పాలంటే నిజం చెప్పాలంటే ఫేట్ అనాలి. ఏ ఫిలింలో చేసినా ఒక చిన్న ఇంపాక్ట్ ఉన్న రోలే పడుతున్నాయి నాకు ఫస్ట్ నుంచి కూడా. ఓకే. ఒక ఇంపాక్ట్ అంటే ఆ కథలో ఈ క్యారెక్టర్ ఏదో చెప్పి వెళ్ళిపోతాడు, అలాంటి రోల్సే పడినాయి. అలా ఈ ఇయర్కి వచ్చేసరికి ఉగ్రం తర్వాత రీసెంట్ తండేలో కూడా మంచి ఫుల్ లెంత్ రోల్ పడింది. డాకు మహారాజ్ స్మాల్ లెంత్, దట్ ఈస్ ద డిఫరెంట్ రోల్. అది ఈ ఎండ్కి వచ్చేసరికి శంబాల అనేది ఇయర్ ఎండింగ్ సూపర్ హిట్. మంచి బ్లాస్ట్, మంచి హిట్ మంచి మళ్ళీ బ్లాస్ట్. ఫ్రెష్ గా ఫ్రెష్ గా యా అంటే అది చెప్తున్నాను కండి. అంటే హ్యాపీనెస్ని ఓడింగ్ చేయలేం. అంత మంచి రోలు స్క్రీన్ మీద అలా మీరు సినిమా చూసారన్నారు కాబట్టి క్లైమాక్స్లో నాకు కాస్ట్యూమ్ చేంజ్ షార్ట్ ఎంట్రీ ఉంటుంది, వెళ్ళి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి చైర్లో కూర్చొని వచ్చే షార్ట్. ఫాదర్ మీరు వెయిట్ చేయండి, మీరు ఉండండి, నేను చూసుకుంటాను, మీరు టేక్ రెస్ట్ అని చేంజ్ ఓవర్. అమ్మ చనిపోయాక మీరు చాలా డల్ అయిపోయారు అని చెప్పేసి క్లైమాక్స్ లో ఒక ఎంట్రీ ఉంటది కదా, వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్ చేంజ్ చేసి ఒక ఎంట్రీ ఇస్తారు కదా, కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ షార్ట్ ఉంటుంది. నేను 70mm మీద ఆ షార్ట్ చూసుకుంటుంటే నాకు 17 years జర్నీ గుర్తొచ్చింది, 16 years జర్నీ. అలా చూస్తా ఉంటే ఆ షార్ట్, నేను ఏ ఆఫీసులకు వెళ్ళాను, ఎవడోఫ్కి వెళ్తాను, ఎంతమందిని రిక్వెస్ట్ చేశాను, అవే గుర్తొచ్చినాయి నాకు. అంటే అంత ఇస్తుంది, అంత కిక్ ఇస్తుంది, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఒక హిట్ అనేది. అంటే మనం ఒక ఆర్టిస్ట్ గానే కాదు, ఏ కెరీర్ లో ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ అనేది. అంటే సక్సెస్ యాక్చువల్గా ఏంటంటే మన ఇండస్ట్రీ వదిలేస్తే రిమైనింగ్ సెక్టార్స్లో సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బిజినెస్, జాబులు, వీటన్నిటిలో జాబ్ ఉందనుకోండి, ఒకవేళ పోయినా వెంటనే రావటం, కష్టపడేదాన్ని బట్టి గ్రోత్ ఎక్కువ, గ్రోత్ ఉంటుంది. అదంతా ఇక్కడ ఇది ఒకసారి డిఫరెంట్. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా డిఫరెంట్, చెప్పలేము. ట్రూ. ఎవరి గురించి ఈ రోజు స్టార్స్ గా ఎదిగి పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు రేపు ఒక 2 ఫ్లాప్లు వచ్చాక వాళ్ళకి కెరీర్ క్లోజ్ అయిన వాళ్ళు చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు. అది చెప్తున్నాను, ఇది చాలా ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా వాళ్ళు అంటే ఎందుకు ఇంత మంది చూపిస్తారు అంటే ద రీజన్ అదే. దాన్ని ఎంత స్ట్రగుల్ ఉంటుందో ఆ సక్సెస్ కూడా అంతే రెస్పెక్ట్ ఉంటుంది. అవును. మనము ఇండస్ట్రీకి రాగానే, అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలని కానీ వెళ్ళిన తర్వాత కానీ మన మీద మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం ఇంకెలా ఉండాలి, ఒక 10 yearsలో ఎలా ఉండాలి, ఒక 5 yearsలో ఎలా ఉండాలి, ఇటువంటి క్యారెక్టర్ పడాలి, లేకపోతే ఎవరి కాంబినేషన్తో నాకు సినిమా రావాలి అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా మీ ఇద్దరు మీ కెరీర్ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అవ్వగలిగారు? ఏదో ఒక హీరోయిన్ ఇన్స్పిరేషన్, లేదో నాటకాలు చేస్తూ ఉండి నేను ఆర్టిస్ట్ అవుదామని వస్తారు. నాకలా చిరంజీవి గారు, అంతకుముందు రామారావు గారు రావడమే హీరో అయిపోదామని వస్తాం. ఖచ్చితంగా లేడీ వచ్చిందంటే హీరోయిన్, జెంట్ వచ్చాడంటే హీరో అంతే. నెక్స్ట్ థాట్ ఒక 2 years 3 years తర్వాత విలన్ క్యారెక్టర్ చేద్దాం. అవి కూడా పిండి ఉతికి ఆరేసినట్టు అయిపోద్ది. నెక్స్ట్ స్టెప్ ఏదో కామెడియన్, లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈ జర్నీలో తెలిసిపోద్ది, ఏదో ఒకటి వస్తే చాలా బాబు. నిజమండి. నేను అది పర్సనల్గా చాలా మీరు చెప్పిందని కాదు, చాలా మంది నుంచి నేను ఇది విన్నాను, ఆర్టిస్ట్ల నుంచి. ఎందుకంటే దీంట్లోకి వస్తారు, ఇంక ఇది తప్ప వేరే తెలీదు. 10 years అయిపోయాక ఇక్కడ ఇది తప్ప వేరే తెలియదు. అందుకని ఏది వచ్చినా సరే చేసేస్తారు. చెయ్యాలి, దాని ద్వారా ఏమైనా మనకు ఫ్యూచర్ ఉండొచ్చు. అలా కాంప్రమైజ్ అయిపోయి అరవింద సమేతలో డైరెక్టర్ గారిని కలిస్తే, ఏంటి ఇంత దూరం అంటే లొకేషన్కి వెళ్ళాను. ఏంటి ఇంత దూరం వచ్చావు అన్నాడు. సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చానండి. ఫైన్, కోడైని పిలిచి, ఇతను రంగదాం ఆర్టిస్ట్, 9 members ఏంటి సార్, అది చేయి, 2-3 ఎక్స్ప్రెషన్లు బాగుంది. సరే సార్ అంటే మనం 9 అంటే అంతకుముందు ఆయనతో ఒక సీన్ చేశాను, నువ్వే కదా సార్. దాంట్లో అదే ప్యాకెట్ది గ్యాంబ్లింగ్ గ్లాసెస్ సీన్. సో అట్లాంటిది ఏదైనా 1-2 సీన్లు ఆ సీన్లో నేనే చేశాను అది. అలాంటిది లేకపోతే ఇంకోటి ఏదైనా పడుతుందేమో అని, బాగుంటుందా, సరే సార్ మంచిదని వచ్చాం. లక్కీగా పేలింది. ఆయన కాకుండా వేరే వాళ్ళు అయ్యింది,
నాకొద్దు, నాకెందుకు లేదు 900, ఫోన్ వచ్చినప్పుడు సార్ నాకు డేట్ ఏదో చెప్తే నాకు ఈ ఇమేజ్ రాదు. సో ఏ అవకాశమైనా ఏదో విధంగా మన ఫ్యూచర్ యూటిలైజ్ చేసి బాగుండే అవకాశమే ఉంటుంది. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా, ఇంకో సినిమా కాకపోతే ఇంకో సినిమా. నేను చెయ్యనంటే స్టెప్పే పడదు కదా. అవును అవును అది తర్వాత బ్రోచేవారెవర్లో చేశా, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. పడుకున్నా నేను 9:30, 10 ఆ టైంలో ఐ స్లెప్ట్. ఒక కాల్ వచ్చింది, అన్నోన్ నంబరు. ఇప్పుడు ఏం లే అని బద్దకించి ఎత్తకపోతే బ్రోచేవారెవర్లో పోయేది క్యారెక్టర్. సెకండ్ డే షూట్ చేయాలి. 2 scenes వేషం, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే అంతకుముందు చాలా చేశా. ఏంటి ఇన్స్పెక్టర్ తప్ప వేరే చేయవా అని అడిగే పరిస్థితి వచ్చింది. లేదు బాగుంటుంది కుట్టించుకునేవాడు. కాస్ట్యూమ్ బాగుంటుంది సార్, మీరు చేయండి, ఒక ఫోటో పెట్టండి అని. లేదు భయ్యా నాకు గడ్డం ఉంది, గడ్డం తీయలేను అని. లేదు మీరు రండి లొకేషన్కి చూద్దామని. చూసి ఓకే అన్నారు. 2 scenes అయినా కూడా కొంచెం బాడీ లాంగ్వేజ్ అవి స్టైలిష్గా యూస్ చేసే అవకాశం వచ్చింది. ఇది ఒక జగపతి బాబు గారి దగ్గర గూన్ క్యారెక్టర్, ఇది పోలీస్ ఆఫీసర్. 2 డిఫరెంట్ వేషాలు, పేరు వచ్చింది రెండిటికి. సో వీడు ఏదైనా చేయగలడు. కట్ చేస్తే హిట్ ఫాదర్ క్యారెక్టర్, అమ్మాయి ఫస్ట్ కేసు. అలా మనం చెయ్యము. నాకు పెద్ద వేషమే కావాలంటే ఎందుకు ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఎవరు మన వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా ఇక్కడ. సో చేస్తూ ఉండాలి. ఫస్ట్ అయితే రావద్దని చెప్తా, వచ్చాక చేయండి అని చెప్తా. ఓకే. అండ్ మీకు మీ కెరీర్ మీద ఎక్స్పెక్టేషన్స్ అన్న ఇప్పుడు చెప్పారు వెళ్తున్న దానికి ఇప్పుడు balance బేసిక్ గా అదే ఉందా? నేను చెప్పాను మీకు ఫస్ట్ ఇనిషియల్గా ఒక డ్రీమ్స్ ఉంటాయి. దట్ ఈస్ ద డిఫరెంట్, ఎవ్రీ వన్ ద సేమ్ డ్రీమ్స్. ఓకే, ఇప్పుడైతే ఐఎమ్ వెరీ సాటిస్ఫై, హ్యాపీ. నాకు అంటే నా కెరీర్ గ్రోత్, నేను చేస్తున్న రోల్స్ కానీ, నాకు పడిన డిఫరెంట్ రోల్స్ కానీ, నాకు వచ్చే అప్లాజ్ కానీ, ఐఎమ్ హ్యాపీ. ఓకే. కాకపోతే ఏంటంటే ఓన్లీ థింగ్ ఇంకా డిఫరెంట్ రోల్స్ చేయాలి. ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెగిటివ్ క్యారెక్టర్స్, చిన్న సినిమాల్లో హీరో క్యారెక్టర్స్ కూడా పడతాయి నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇతనికి ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది, బాగుంటుంది, మంచిగా చూసారు కదా మీరు కూడా. చూసాను, చాలా మంచి క్యారెక్టర్. ప్లస్ తను కూడా బాగా చేశాడు, లుక్ బాగున్నాడు. అతన్ని లుక్ మంచిగా డిజైన్ చేశారు, కొంచెం హెయిర్ అంత కేర్ తీసుకుని. సో నా లుక్ కోసం సపరేట్గా వర్క్ చేశారు. ఓకే. అండ్ ఫైనాన్షియల్ వైజ్ ఎలా ఉంది లైఫ్ మీకు? చెప్పేది ఏమిటి, ఇప్పుడు టీవీలో కనిపిస్తున్న ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మిమ్మల్ని బయట చూసినప్పుడు జనాలు మాక్సిమం గుర్తుపడతారు. ఎందుకు అని అంటే నన్ను గుర్తుపడతారు. నన్ను మొన్న కింద ఇప్పుడు కారు పెడుతుంటే కూడా ఒక ఆమె గుర్తుపట్టింది, మీరు మొగల్ రేకుల్లో చేశారు కదా అని. నేను అందులో చేయలే. అలా గుర్తు అంటే ప్యారలల్గా ఏమవుతుందంటే సీరియల్లో ఇటు మొగల్ రేకులు పోతుంటుంది, ఇది స్రవంతి పోతుంటుంది, ఇంకోటి చూడాలి. ఇందులో ఏం చూసామో తెలీదు. సో ఏదో ఒక ట్యాగ్ తగిలిస్తాం, ఎస్ అని వచ్చేది సరదాగా. సరదాగా లేదండి, మీరు మిమ్మల్ని బయట జనాలు చూస్తే గుర్తుపడతారు. ఓకే, సినిమాలు గుర్తు రాకపోవచ్చు, కానీ ఈయన ఎక్కడో చేశారు, స్క్రీన్ మ్యాన్ అనేది చేశారు, స్క్రీన్ మీద కనిపిస్తారు అన్న అవగాహన ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని కూడా అంతే. అంటే ఫైనాన్షియల్ వైజ్గా ఎలా ఉంది అని ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు ఓపెన్గా మీరే చెప్తున్నారు, ఓకే మీరు ఓకే పర్వాలేదు సాటిస్ఫైడ్ ఉన్నారు సార్, ఏదో వస్తున్నాయి చేస్తున్నాను. చాలాసార్లు ఇండస్ట్రీ కూడా సాటిస్ఫై. ఇందాక అంటే బిఫోర్ అప్కమింగ్ వచ్చిన యాక్టర్లకి మనం ఇనిషియల్గా ఏం చేయాలన్నది చెప్పారు అంతే. మనం ఒక డ్రీమ్తో వస్తాం, అలా కాదు, స్ట్రక్ అయి ఉండొద్దు. కానప్పుడు ఎక్కువ ఒక్కొక్కసారి కొంతమంది, ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో మేము కొంతమందిని చూస్తే అక్కడ స్ట్రక్ అయి ఉండిపోతారు, దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అది వర్క్ అవ్వదు అని తెలుసుకునేటానికి ఇయర్స్ అయిపోతాయి. సో నువ్వు అంత లాంగ్ టైం వేస్ట్ చేసుకోవద్దు. నీకు అనిపించింది మైండ్ చేంజ్ అవ్వాలి కదా, మనం దేనికి సెట్ అవుతాం, దేనికి వెళ్తాం అన్నది. ఏదో ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా చేయడం కష్టం. ఇంకొక ఐఎమ్ ఫైన్ విత్ ఫైనాన్షియల్. సో అది ఉంది కాబట్టి ఇంత జర్నీ చేయగలిగాను, ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఆస్తులు ఉన్నాయా బాగా? అన్నీ అవసరం. సరే కెమెరా కొద్దిగా చెవులో చెప్పండి. ఆస్తులంటే ఒక రేంజ్లో అని కాదు, కానీ బతకడానికి ఇబ్బంది లేదు. పర్వాలేదు, బతకడానికి ఇబ్బంది అంటే లేదు. ఇప్పుడు
సినిమా చేయకపోయినా నడుస్తుంది అని చెప్పుకోవడానికి. కోర్స్ జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. okay. కాకపోతే బెంజ్ అని కాదు, ఉమ్. ఏదో బెలూన్. ఆస్తులు అంటే పొలాల రూపంలో కూడబెట్టారా లేదంటే ఆ, పాత open తాతలవి ఉండేవి, plots, ఇల్లులు? తాతలు ఉండేవి, ఆ. పోయాయి అన్ని. ఆ. obvious మీరు అమ్మేసారా ఏంటి? నేను కాదు, మా ముందు ముందు తరాలు. ముందు భాష. ఓకే. అండ్ మీకండి? ఓకే, హ్యాపీ. హ్యాపీ. ఓకే. పెళ్ళైందా మీకు? ఓకే. పిల్లలు కూడా ఉన్నారా? ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఇద్దరు పిల్లలు, పాప బాబు? ఇద్దరు బాబులే. ఇద్దరు బాబులే. ఓకే. వాళ్ళని కూడా హీరోలు చేస్తారా? నేనేమో మా ఫాదర్ ఫార్మర్, ఆ, నేను ఇలా వస్తానని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీదేమో ఇంతకి? మరి గుంటూరు పక్కన పల్లెటూరు వరగాని అని చిన్న మ్మ్. స్మాల్ విలేజ్. మ్మ్. ఫాదర్ ఫార్మర్ యాక్చువల్. ఓకే. నేను డిగ్రీ వర్క్ కూడా అక్కడ అక్కడే చదివాను. ఆ, సో చుట్టూ ఎవరు తెలియదు అసలు, జీరో రిలేషన్ ఇండస్ట్రీలో. చెప్పాలంటే ఏదైనా సూట్ కేసు పట్టుకొని వస్తారు. అవును, సేమ్ అంతే ఎంట్రీ. సేమ్. ఓకే. చాలా మంది అలా వస్తారు. అలా మనం అయ్యాం. రేపు వాళ్ళు ఏమవుతారో ఏంటన్నది డిపెండ్ ఆన్. మన చేతిలో. ఎవరి చేతుల్లో ఏమున్నదండి, అవును. లైఫ్ మీకు ఎంతమంది పిల్లలండి? నాకు పిల్లలు పెళ్ళవలేదా? పిల్లలు ఓ అవునా. ఓకే. అంటే అవలేదు, చేసుకోలేదు కాదు, ఎనీ లవ్ స్టోరీస్? కాదు, స్టక్ అయిపోయారా ఎక్కడైనా ఏ రిలేషన్షిప్? లవ్వే, లవ్ స్టోరీయే. 30 years లవ్. అది ఈ మధ్య సక్సెస్ అవుతుంది అనే లవ్. ఇప్పుడు శంబాలతో కొంచెం అయ్యో, ఎటు నుంచి ఎటు తిప్పారో అరవింద అర్థం అవడానికి చాలా టైం పట్టింది. సో ప్రపోజ్ చేయటంది అరవింద్ సమేత. అరవింద్ సమేత అది ఓకే అయింది. కొంచెం శంబాలతో శంబాలతో ఇంకొంచెం లేదండి, ఐఎమ్ సీరియస్లీ ఆస్కింగ్, చెప్పండి నిజంగా పిల్లవలేదు? లేదు, పిల్లలు. అంటే అది ఎందుకు, ఎనీ రీజన్? అంటే మా దీంట్లో సినిమా వాళ్ళు అంటే పెద్ద వాల్యూ ఉండదు. సక్సెస్ అయితేనే, మాది స్ట్రగ్లింగ్ లైఫే ఇప్పటిదాకా. గవర్నమెంట్ జాబ్ లేదు, ప్రైవేట్ సెక్టార్లో ఏదో లేదు, మంచి బిజినెస్ మ్యాన్ లేదు, సాఫ్ట్వేర్ అలాంటేనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం దానికోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఈ కెరీర్, దీని ప్రయత్నాలు అలా. ఓకే. సో అందుకు ఇంకా అలాగే ఉండిపోతారా, చేసుకోరా? చేసుకోను అనే దానికి లేదు, ఇప్పుడు ట్రయల్సే ఉన్నాయి. ఓకే. ఓకే. ఎవరైనా అంటే ఇప్పుడు మన పరిస్థితి, సినిమా ఆర్టిస్ట్గా సపోర్ట్ చేసి మనల్ని అర్థం చేసుకుని అట్లా వాళ్ళు ఎవరైనా ఉండి వస్తే నో అబ్జెక్షన్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా దొరకాలి. థ్యాంక్ యూ. అండ్ చెప్పండి, శంబాల గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మాకు తెలియదు మీ కొత్త విషయం. శంబాల అద్భుతమైన ఎక్స్పీరియన్స్. డే అండ్ నైట్లు కష్టపడ్డాం. ఇలా అలా కాదు, అందులో మంచి చలికాలం, ఫిలిం సిటీ. ఫిలిం సిటీలో ఎంత చలిగా ఉంటుంది. అవును. వెనక ఏదైతే అది చూపించారో అది అసలు ఎలా, అది మేకప్పా లేకపోతే ఎడిటింగా? ఆ మార్క్ వచ్చి మేకప్ అండి. మేకప్ దాంట్లో తిరుగుతున్న ఆ balls బాల్ CG. మాత్రం ఓకే. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అవును. అంటే అది ఫ్రెష్ కదా స్క్రీన్ కి. అవును. అలాంటి అటెంప్ట్ ఫ్రెష్ కదా. ఫ్రెష్ అటెంప్ట్. అట్లాంటివి చాలా సినిమా కృతయుగంలో జరిగిన స్టోరీని అది డ్రాప్ పడింది, అదంతా క్రియేటెడ్. అంటే సార్ బ్రెయిన్ ఉపయోగించి చేసింది. సో శివుడి దేవుడి వాటర్ పడ్డది, వాయువు అయ్యేది, వాస్తు అయ్యాడు, ఈయన ఇలా అయ్యాడు, ఇది దీన్ని భూస్థాపితం చేశారు, ఉల్కబడి పగిలిపోయి బయటకు వచ్చింది. అదంతా క్రియేషనే, ఇక్కడ ఉన్నది కాదు. ఏదో పురాణాలు చదివిందో లేదా ఉన్నది కాదు. పురాణాలు చదవడం వల్ల అంటే దాన్ని ఎలా గ్రిప్గా తీసుకెళ్ళాలి అనేది వచ్చింది. ప్లస్ మా కామక్రోధ మద మాత్సర్యాల గురించి ఆ టాపిక్, ఇవన్నీ చాలా గొప్ప, బాగా స్టడీ చేసి చాలా మంచి అటెంప్ట్ అండి. ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేస్తారు. సో మెనీ లేయర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. అండ్ మళ్ళీ కలవాలి, మంచి మంచి సినిమాలు చేయాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. మీకు కూడా తెలుగు ఇప్పుడు ఏమన్నా మనం సినిమాలు చేస్తున్నా మనకి ప్రమోషన్ అవసరం. అవును. సో మమ్మల్ని పిలిచి ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.